జీవితంలో ఏదైనా సాధించడం అసాధ్యమని ఎప్పుడైనా అనిపించిందా? ఒక పెద్ద లక్ష్యముంటుంది, దాని గురించి కలలు కంటాం. కానీ దాన్ని మొదలుపెట్టేసరికి ఏదో ఒక అదృశ్య గోడ అడ్డుగా ఉన్నట్టు. ఇంతకీ మనల్నాపేదేంటి? మన చుట్టూ ఉన్న పరిస్థితులా, అవకాశాలు లేకపోవడమా, లేక మన లోపల మన మెదడులో మనం చెప్పుకునే కథలా? ఈరోజు మనం ఈ ప్రశ్నల లోతుల్లోకి వెళ్లబోతున్నాం. మన దగ్గర జార్జ్ మాథ్యూ ఆడమ్స్ రాసిన యూ క్యాన్ అనే పుస్తకం యొక్క ముఖ్య సారాంశం ఉంది. ఈ చర్చ యొక్క లక్ష్యం చాలా సింపుల్. నేను చేయగలను అనే ఒక్క ఆలోచన మన జీవిత దృక్పథాన్ని, ఆ తర్వాత మన భవిష్యత్తును ఎలా శాసించగలదో విడమరిచి చూద్దాం. ఈ పుస్తక సారాంశంలో ఒక వాక్యం ఉంది, అది నన్ను చాలా ఆలోచింపజేసింది. ఒక్క వాక్యం మీ జీవితం మార్చగలదు. యూ క్యాన్. నిజమే. ఆ ఒక్క వాక్యం చుట్టూనే ఈ పుస్తక తత్వమంతా అల్లుకునుంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే, ఇది మనల్ని పెద్ద పెద్ద సిద్ధాంతాలతోనో లేక క్లిష్టమైన పదజాలంతోనో భయపెట్టదు. చాలా సరళంగా, సూటిగా. అదేంటంటే, మన జీవితంలో మన అతిపెద్ద శత్రువు బయటెక్కడా లేరు, మన ఆలోచనలోనే ఉన్నారు. సోర్స్లో చెప్పినట్టు, మనల్ని ఆపేది పరిస్థితులు కాదు, మన ఆలోచనలు. ఎంతమంది ప్రతిభావంతులు, సామర్థ్యమున్నవాళ్లు కూడా ఇది నా వల్ల కాదు, నాకు కుదురదు అని తమకు తాము చెప్పుకోవటం వల్లే మొదలు పెట్టకుండానే ఆగిపోతారు. ఆ మాటలే వారిని బంధించే కనిపించని సంకెళ్ళు అన్నమాట. మీరు సంకెళ్ళు అన్న మాట వాడారు, అది చాలా నిజం. సరే, ఆ సంకెళ్లను తెంచే మొదటి అడుగు గురించి మాట్లాడుకుందాం. ఈ పుస్తకం ప్రకారం అది నమ్మకం. వినడానికి ఇది చాలాసార్లు విన్న మాటే అనిపించవచ్చు. మిమ్మల్ని మీరు నమ్మండి అని అందరూ చెబుతారు. కానీ యాడమ్స్ చెప్పిన ఒక రూపకం దానికి కొత్త లోతునిస్తుంది. మీ ఆలోచనలు మీ జీవితానికి బీజాలు. మీరు ఏ ఆలోచన నాటుతారో అదే ఫలితాన్ని కోస్తారు. అంటే మన మనసు ఒక సారవంతమైన పొలం లాంటిది. అవును. కాని నాకొక సందేహం. కేవలం ఒక మంచి ఆలోచన నాటితే సరిపోతుందా? మనసు అనే పొలంలో ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా పెరిగిన కలుపు మొక్కలుంటాయి గదా, వాటి మాటేంటి? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడే అసలు విషయముంది. రచయిత ఉద్దేశ్యం కేవలం ఒక పాజిటివ్ ఆలోచనను పైపైన నాటమని కాదు. ముందు ఆ పొలాన్ని శుభ్రం చేసుకోవాలి. మన మనసులోని ఆ కలుపు మొక్కలేంటి? చిన్నప్పుడు ఎదురైన అవమానాలు, గతంలో ఎదుర్కొన్న వైఫల్యాలు, ఇతరులు మన గురించి చెప్పిన నెగటివ్ మాటలు, ఇవన్నీ మనకు తెలియకుండానే మన నమ్మక వ్యవస్థలో భాగమైపోతాయి. ఒక ఉదాహరణ చెప్పగలరా? తప్పకుండా. చిన్నప్పుడు లెక్కల్లో ఒకసారి ఫెయిల్ అయితే నాకు లెక్కలు రావు అనే బీజం పడుతుంది. దాన్ని మనం పదే పదే మననం చేసుకోవడం ద్వారా ఆ బీజానికి నీరు పోసి ఒక పెద్ద చెట్టుగా మారుస్తాం. ఆ తర్వాత జీవితంలో లెక్కలకు సంబంధించిన ఏ అవకాశం వచ్చినా ఆ చెట్టు నీడలో నిలబడి, వద్దు, ఇది నా వల్ల కాదు అని వెనక్కి తగ్గుతాం. కాబట్టి కొత్త బీజం నాటడమంటే పాత కలుపు మొక్కలను గుర్తించి వాటిని వేళ్లతో సహా పికిలించివేయడం. అంటే స్వీయ విశ్లేషణ చాలా ముఖ్యం అన్నమాట. మనలో ఏ ప్రతికూల నమ్మకాలు బలంగా నాటుకుపోయాయో ముందు మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా. ఆ తర్వాతే వాటి స్థానంలో సానుకూల నమ్మకాలను నాటగలం. ఇది ఒక్కరోజులో అయ్యే పని కాదు, ఒక నిరంతర ప్రక్రియలా అనిపిస్తోంది. ఇది మనసు అనే పొలాన్ని ప్రతిరోజు చూసుకునే రైతులాంటి బాధ్యత. అయితే మనపై మనకు నమ్మకం లేకపోతే ఈ ప్రపంచంలో మరెవ్వరూ మనపై నమ్మకం ఉంచలేరనేది కఠినమైన వాస్తవం. సరే, మనం మనసులో నమ్మకం అనే ఒక బలమైన బీజాన్ని నాటామనుకుందాం. కానీ ఆ మొక్క పెరగాలంటే నీరు పోయాలి కదా. ఆ నీరే చర్య అని ఈ పుస్తకం చెప్తోంది. కానీ ఇక్కడే చాలామంది ఆగిపోతారు. ఎందుకంటే వారిని భయం అనే ఒక పెద్ద భూతం వెనక్కి లాగుతోంది. నాకు పబ్లిక్గా మాట్లాడాలంటే భయం, కొత్త వ్యాపారం మొదలుపెట్టాలంటే భయం. ఈ భయాన్ని ఎలా దాటాలి? ఈ పుస్తకం ఇచ్చే సలహా వినడానికి చాలా ధైర్యంగా ఉంటుంది. భయం పోయిన తర్వాత కాదు, భయంతోనే అడుగు వేయాలి అని. అవును, ఇది వినడానికి బావుంది. కానీ ఆచరణలో ఆ మొదటి అడుగు వెయ్యాలంటే గుండెల్లో రాయి పడ్డట్టుంటుంది. ఆ ధైర్యాన్ని ఎలా తెచ్చుకోవాలి? ఇక్కడ ఒక ఆసక్తికరమైన మానసిక కోణముంది. చాలామంది భయమనేది ఒక శత్రువని, దాన్ని పూర్తిగా నాశనం చేశాకే ముందుకు వెళ్లాలని అనుకుంటారు. కానీ భయం మన శత్రువు కాదు. అది మనల్ని రక్షించడానికి ఏర్పడిన ఒక సహజమైన యంత్రాంగం. యాడమ్స్ ఇక్కడ చెప్పేది భయాన్ని చంపమని కాదు, భయంతో స్నేహం చేయమని. భయంతో స్నేహమా? ఒక రకంగా
దాన్ని అంగీకరించి దాని చేయి పట్టుకొని ముందుకు నడవమంటాడు. మీరడిగినట్టు ఆ మొదటి అడుగుకు ధైర్యం ఎలా వస్తుంది? ఆ అడుగును వీలైనంత చిన్నదిగా చేయడం ద్వారా. ఉదాహరణకు ఉద్యోగ ఇంటర్వ్యూకి వెళ్లడానికి భయపడుతున్న ఒక వ్యక్తి ఉన్నాడనుకుందాం. అతని లక్ష్యం ఇంటర్వ్యూలో ఉద్యోగం సంపాదించడం కాదు. మరేంటి? అతని మొదటి లక్ష్యం కేవలం ఆఫీస్ బయట వరకు వెళ్లి వెనక్కి రావడం. రెండో లక్ష్యం రిసెప్షన్లో తన పేరు చెప్పి రావడం. మూడో లక్ష్యం ఇంటర్వ్యూ గదిలోకి వెళ్లి ఒక్క నిమిషం కూర్చుని రావడం. ఆసక్తికరంగా ఉంది. అంటే లక్ష్యాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టడం ద్వారా భయం యొక్క తీవ్రతను తగ్గించవచ్చనమాట. సరిగ్గా అదే. ఇక్కడ గెలుపు అంటే ఉద్యోగం రావడం కాదు, ఇంటర్వ్యూకి హాజరవ్వడం. ఆ చిన్న చర్య, చూశావా నువ్వు అనుకున్నంత భయంకరంగా ఏమీ లేదు అని మన మెదడుకు ఒక బలమైన సంకేతం పంపుతుంది. ఓహ్! ఆ ఒక్క అనుభవం మనం మొదట నాటిన నేను చేయగలను అనే నమ్మకం అనే బీజానికి నీరు పోసినట్టు. చర్య లేకుండా నమ్మకం కేవలం ఒక కోరికగా మిగిలిపోతుంది. చర్యతో కూడిన నమ్మకం ఆత్మవిశ్వాసంగా మారుతుంది. నమ్మకం అనే పునాది, చర్య అనే నిర్మాణం. ఈ రెండింటినీ కలిపి నడిపించే ఇంధనమేంటి? ఇక్కడే పుస్తకంలోని మూడవ అత్యంత ముఖ్యమైన అంశం వస్తుంది. స్వీయ సంభాషణ అంటే మనతో మనం మాట్లాడుకోవడం. మన జీవితాన్ని మార్చేది బయటి వ్యక్తులిచ్చే సలహాలు, విమర్శలు కాదని, మనతో మనం ప్రతిరోజు ప్రతిక్షణం మాట్లాడుకునే మాటలేనని ఈ పుస్తకం బలంగా చెబుతోంది. నిజమే. సోర్స్లోని ఆ కీలక సందేశం మీ మాటలు మీ భవిష్యత్తు. ఈ వాక్యం విన్నప్పుడు నాలో ఒకటే ఆలోచన వచ్చింది. మన తలలో నిరంతరం ఒక అంతర్గత వ్యాఖ్యాత మాట్లాడుతూనే ఉంటాడు. మనం ఒక పని చేసేటప్పుడు ఆ వ్యాఖ్యాత మనల్ని ప్రోత్సహిస్తున్నాడా లేక విమర్శిస్తున్నాడా? అవును. ఆ అంతర్గత వ్యాఖ్యాత లేదా మన అంతరాత్మ స్వరం చాలా శక్తివంతమైనది. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ స్వరం, అయ్యో మళ్ళీ సమస్య వచ్చింది, నీ జీవితం ఇంతే అని చెప్తోందా? లేదా, సరే ఒక సవాలు ఎదురైంది, దీనిని పరిష్కరించడానికి నా దగ్గర ఉన్న మార్గాలేంటి అని అడుగుతోందా? ఈ రెండు సంభాషణల మధ్య ఉన్న తేడా మన జీవిత ఫలితాల్లో కనిపిస్తుంది. అయితే ఈ మూడు అంశాలు, నమ్మకం, చర్య మరియు స్వీయ సంభాషణ, ఇవి ఒకదానికొకటి ఎలా బలాన్నిస్తాయి? ఆ చక్రాన్ని కాస్త వివరిస్తారా? తప్పకుండా. ఇదొక అద్భుతమైన స్వీయ బలోపేత చక్రం. మనం ముందు అనుకున్న ఇంటర్వ్యూ ఉదాహరణనే తీసుకుందాం. సరే. 1. నమ్మకం. ఇది బీజం. నాకు ఈ ఉద్యోగానికి తగిన అర్హతలు ఉన్నాయి, నేను ప్రయత్నించగలను అనే ఒక బలహీనమైన నమ్మకంతో మొదలవుతుంది. 2. స్వీయ సంభాషణ. ఇది ఇంధనం. భయం మొదలైనప్పుడు ఆ వ్యక్తి తనతో తాను ఇలా మాట్లాడుకుంటాడు, ఫలితం ఎలా ఉన్నా పర్వాలేదు, ఇది కేవలం ఒక అనుభవం, నేను హాజరవడం ముఖ్యం. ఇది చర్య తీసుకోవడానికి కావలసిన ధైర్యాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా. 3. చర్య. ఇది నీరు. ఆ ధైర్యంతో ఇంటర్వ్యూకి హాజరవుతాడు. ఆ తర్వాత ఫలితం. ఇంటర్వ్యూలో ఉద్యోగం రావచ్చు, రాకపోవచ్చు. కాని భయాన్ని ఎదుర్కొని ఆ పని పూర్తి చేసినందుకు అతని అసలు నమ్మకం నేను ప్రయత్నించగలను నుండి నేను చేయగలను, నేను ధైర్యవంతుణ్ణి అని బలపడుతుంది. ఇదొక ఫీడ్బ్యాక్ లూప్ లాంటిది. సరిగ్గా. ఈ కొత్త బలపడిన నమ్మకం తదుపరి సవాలును ఎదుర్కోవడానికి ఇంకా మెరుగైన స్వీయ సంభాషణకు దారితీస్తుంది. అది ఇంకా పెద్ద చర్యకు పురికొల్పుతుంది. ఇదొక సానుకూల వలయం. సోర్స్లో చెప్పినట్టు ఎవరో వచ్చి మీ జీవితాన్ని మార్చరు, మీరే మార్చుకోవాలి. ఆ మార్పుకు ఈ 3 అంశాలే తాళం చెవులు. అద్భుతంగా వివరించారు. ఈ మొత్తం చర్చ నుండి మనం నేర్చుకోవాల్సిన 3 ముఖ్యమైన జీవిత నియమాలను ఈ పుస్తక సారాంశం మనకు అందిస్తోంది. అవును. 1. మీ మీద మీరు స్పృహతో నమ్మకం పెట్టుకోండి. మీ పాత ప్రతికూల నమ్మకాలను ప్రశ్నించి కొత్త వాటిని నిర్మించుకోండి. 2. భయాన్ని శత్రువులా కాకుండా ఒక సూచికగా చూడండి. భయం కలుగుతోందంటే మీరు మీ కంఫర్ట్ జోన్ బయటకు వస్తున్నారని అర్థం. ఆ భయంతోనే ఒక చిన్న అడుగు ముందుకు వేయండి. ఇక 3వది, మీ అంతర్గత సంభాషణను ఒక విమర్శకుడి నుండి ఒక కోచ్గా మార్చండి. మీ మాటలతో మీ భవిష్యత్తును మీరే రాయండి. 3 ప్రాథమిక సూత్రాలపై ప్రతిరోజూ దృష్టి పెడితే చాలని ఈ పుస్తకం చెబుతోంది. ఈ చర్చను ముగించే ముందు సోర్స్లోని అత్యంత స్ఫూర్తిదాయకమైన కొన్ని వాక్యాలను పంచుకోవాలనుకుంటున్నాను. ఈ మాటలు మన గతాన్ని మనం చూసే దృక్పథాన్ని, మన భవిష్యత్తుపై మనకున్న ఆశను మార్చగలవు. తప్పకుండా. ఆడమ్ సిలా అంటారు, మీరు పేదవారిగా పుట్టి ఉండవచ్చు, కానీ
బలహీనంగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు గతంలో ఎన్నోసార్లు ఓడిపోయి ఉండవచ్చు, కానీ ఓడిపోయిన వారిగా జీవించాల్సిన అవసరం లేదు. ఎంత అద్భుతమైన మాటలో! నిజం. మన గతం మనల్ని నిర్వచించదని, ప్రతిరోజూ మనల్ని మనం కొత్తగా సృష్టించుకునే శక్తి మనకుందని చెబుతున్నాయి. చివరగా జార్జ్ మాథ్యూ ఆడమ్స్ మాటలతో, ఈ పుస్తకం యొక్క ప్రధాన సందేశంతో ఈ చర్చను ముగిద్దాం. యూ క్యాన్. మీరు నమ్మితే మీరు చేయగలరు. ఈ చర్చ వింటున్న వారిని ఆలోచింపజేస్తుందని ఆశిస్తున్నాను. వారిని మరింత లోతుగా అన్వేషించేలా ప్రేరేపించడానికి ఒక తుది ఆలోచనతో ముగిస్తాను. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుంది. మన మాటలే మన భవిష్యత్తును రాస్తాయనేది నిజమైతే, ఈ రోజు నుండి మన జీవితంలోని తదుపరి అధ్యాయంలో మనం రాయబోయే మొదటి వాక్యం ఏంటి? అంతకంటే ముఖ్యంగా మన అంతర్గత నిఘంటువు నుండి మనం శాశ్వతంగా చెరిపేయాల్సిన వాక్యమేంటి?